నల భీమ పాకం. భీమ పాకం అంటండి, కాదండి వెంకటేష్ పాకం. అందుకని టేస్టీగా ఉంటాయట. అమృతహస్తంతో చేసి ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. ఉప్పు గారు పెద్ద సైజు పకోడీ అండి. చెప్పను కదా, ఏదో సినిమాలో యుద్ధాలు చేస్తున్నారు. మళ్ళీ చెప్పాను అంటే మళ్ళీ చెప్పండి. అన్నం మిగిలిపోతే పాడేయకుండా మొగుళ్ళకి జాగ్రత్తగా ఇదేదో కొత్త వెరైటీ అన్నట్టుగా పెట్టాడు. ఇక్కడ చూసి నేర్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ మీకు నేను చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? అన్నం అయితే మిగిలిపోయిందండి. సో ఆ అన్నంని పడేయకుండా నేను గారెలు, మసాలా గారెలు, అలాగే మసాలా పురుగులు అయితే వేయడం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. సో ఒకసారి మీరు కనుక చూసారంటే ఇవి నిజంగానే అన్నంతో చేసిన గారెలా అని మీరు కూడా గుర్తుపట్టలేని విధంగా వచ్చాయి. రైస్ గారెలు అయితే చేసుకుంటున్నామండి మనము. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. అందులోకి అయితే నేను మజ్జిగ అయితే వేసానండి. ఒక హాఫ్ కప్ మజ్జిగ వేసాను. చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. సో వీటన్నిటిని బాగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం. ఈ రైస్ని బాగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేయకూడదండి. ఒక 70% అయితే మనము పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానండి. సో ఈ కప్పుతోనే 3/4 కప్పు పెరుగు లేదా మజ్జిగ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇదే కప్పుతోనే 3/4 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న మిశ్రమంలోకి కలిపేద్దాం. నీళ్ళు ఏమీ వేయకూడదండి. ఇక్కడ మనం ఆల్రెడీ 3 చెంచాల వరిపిండి అయితే కలుపుకోవాలండి. అది కూడా మీరు అక్కడ పిండి కనుక లూజ్ అయితే ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. వరిపిండి కలిపిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి, అందుకని మీకు ఇక్కడ యాడ్ చేయలేకపోతే. ఈ రవ్వ ఈ అన్నం మిశ్రమాన్ని ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మూత పెట్టి ఉంచేసి తర్వాత మనం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకుందాం. పిండి మనం కలిపి ఉంచి ఆల్రెడీ 1 అవర్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కలిపేసుకుందాం. సాల్ట్, బేకింగ్ సోడా. నేను సాల్ట్, బేకింగ్ సోడా వేసేసానండి. సగం పిండి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం చిన్న ముక్కలండి. మనం ఆల్రెడీ పిండిలో రుబ్బాము, అయినా కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకున్నాం. నేనైతే ఇప్పుడు కొంచెం చేస్తున్నాను, తర్వాత కొంచెం చేస్తాను. చిట్టి గారెలు వేస్తున్నాం. చూసారా గారెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పచ్చడి కూడా, చట్నీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉన్నాయి. చూసారా గారెలు ఎంత బాగొచ్చాయో, క్రిస్పీగా, బ్రౌనిష్గా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. టేస్టీగా ఉంటాయి. నల భీమ పాకం. భీమ పాకం అంటండి, కాదండి వెంకటేష్ పాకం. అందుకని టేస్టీగా ఉంటాయట. ఓకేనా? అమృతహస్తంతో చేసి ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. పునుగులు కూడా వేసామండి. ఇదిగోండి పకోడీ. ఓకే, పెద్ద సైజ్ పకోడీ. చెప్పండి. పునుగులు కాదండి, పెద్ద సైజ్ పకోడీ. చెప్పు గారు పెద్ద సైజ్ పకోడీ అండి. చెప్పను కదా, ఏదో సినిమాలో యుద్ధాలు చేస్తున్నారు. మళ్ళీ చెప్పాను అంటే ఇదిగోండి రైస్ పకోడీ, రైస్ పునుగులు, ఏవైనా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇవి వచ్చి రైస్ గారెలు. అన్నంతో చేసిన గారెలు, అన్నంతో చేసిన గారెలు, అన్నంతో చేసిన పునుగులు, లేదా అన్నంతో చేసిన పకోడీ, ఏదైనా అనుకోవచ్చు. పెద్ద పకోడీ అంటే షేప్ సరిగ్గా రాలేదు కాబట్టి పకోడీ అంటున్నామండి. అన్నం మిగిలిపోతే పాడేయకుండా మొగుళ్ళకి ఎలా పెట్టాలనేది మళ్ళీ చెప్పండి. అన్నం మిగిలిపోతే పాడేయకుండా మొగుళ్ళకి జాగ్రత్తగా ఇదేదో కొత్త వెరైటీ అన్నట్టుగా పెట్టాడు. ఇక్కడ చూసి నేర్చుకోవాలి. చూసారండి ఎంతటి మాట అంటున్నారు. సో అన్నాన్ని పాడేయకుండా ఈ విధంగా కూడా డిఫరెంట్ రెసిపీస్ అయితే చేసుకొని మనము అన్నాన్ని సేల్ చేసేయచ్చు అనమాట. అమ్మమండో తినచ్చు, అదే తినేయచ్చు అనమాట. గారెలు, పునుగులు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మా వారు తినేస్తున్నారు. యాజ్ యూజువల్గా ఎలా ఉందో అడిగేద్దాం. ఎలా ఉందమ్మా? నేను బాగుందని చెప్తాను. ఎలా ఉందమ్మా?
నిజంగా సూపర్. మీరు చూసిన వీడియోలో ఆవిడకే పెట్టాను, అవునా? నేను తినేసానంటే బాగుందనే కదా. గారెలో ఉల్లిపాయలు వేయడం వల్ల మనకు డీప్ ఫ్రై అయినట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు లేని గారెలు అయితే నేను మార్నింగ్ చేశానండి. అవి చాలా అద్భుతంగా నిజంగానే మినప్పిండితో చేసిన గారెల్లాగా ఉన్నాయి. అన్నంతో మసాలా గారెలు. ఇప్పుడైతే నేను ప్లెయిన్ గారెలు అయితే వేశాను. సో మా వారు ఊరు వెళ్ళడం వల్ల నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందువల్ల మసాలా అవన్నీ కలిపితే గారెలు ఎక్కువైపోతాయి. సో నేను తినడం కష్టం అవుతుంది కాబట్టి ప్లెయిన్ గారెలు వేశాను. చూసారా ఎంత అద్భుతంగా, ఎంత మనకు బ్రౌనిష్గా అయితే వచ్చాయో చూడండి. మామూలు మన మినపప్పుతో చేసుకున్న గారెలలాగే ఈ గారెలు కూడా వచ్చాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవి ఎవరైనా కూడా సరే కనిపెట్టగలరా? ఇది అన్నంతో చేసిన గారెలు అంటే ఎవరైనా కనిపెట్టగలరా? చూడండి, సేమ్ మనం మినపప్పుతో చేసుకున్న గారెల్లాగే ఉన్నాయన్నమాట. ఉదయాన్నే అయితే ఈ గారెల్ని నేను అల్లం పచ్చడితో తింటున్నాను. ఇది మామూలు ప్లెయిన్ గారెలు. నైట్ అయితే మసాలా గారెలు తిన్నాం, ఇప్పుడు ప్లెయిన్ గారెలు అయితే తింటున్నాం. సో చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కొట్టే ఒక చిన్న లైక్, ఒక కామెంట్ ఈ వీడియో చాలామందికి చేరి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంటింగ్గా అండ్ ఉత్సాహంగా అయితే ఉంటుంది.